మనం ఎంత సంపాదించినా తక్కువే అనుకుంటాము, కానీ అసలైన సంపద ఏమిటో తెలుసా? అది ఆశ వల్ల ఒక ధనవంతుడు తన ప్రాణానికి ప్రాణమైన కూతుర్నే కోల్పోయే పరిస్థితికి వచ్చాడు. ఆ కథ ఏమిటో ఈరోజు వీడియోలో చూద్దాం. ఒక ఊరిలో సోమనాథం అనే ధనవంతుడు ఉండేవాడు. అతనికి బంగారం అంటే పిచ్చి. ఇంకా సంపాదించాలని, ప్రపంచంలోనే గొప్ప ధనవంతుని కావాలని అతని ఆరాటం. ఒకరోజు అతని కలలో ఒక దేవత ప్రత్యక్షమైంది. నీకు ఏం కావాలి అని అడిగింది. సోమనాథం మాత్రం ఏం ఆలోచించకుండా నేను ఏది తాకితే అది బంగారమైపోయేలా వరం కావాలి అని కోరుకున్నాడు. దేవత తథస్తు అని మాయమైపోయింది. మరుసటి రోజు ఉదయం సోమనాథం తన తోటలోకి వెళ్ళాడు. అక్కడ వస్తువులను తాకగానే అవి దగదగా బంగారంగా మారిపోయాయి. ఆనందంతో ఇంటి నిండా ఉన్న వస్తువులన్నీ తాకుతూ వాటన్నిటినీ బంగారంగా మార్చేశాడు. కానీ అసలు కష్టం అప్పుడే మొదలైంది. ఆకలి వేసి పలహారం తాకగానే అది బంగారు ముక్కలుగా మారిపోయింది. దాహం వేసే గ్లాసులు పట్టుకోనగానే నీళ్లు కూడా బంగారంగా మారిపోయాయి. తినడానికి తిండి లేక, తాగడానికి నీరు లేక సోమనాథం నీరసంతో కుప్పకూలిపోయాడు. ఇంతలో అతని ప్రాణానికి ప్రాణమైన కూతురు ప్రేమతో తండ్రిని హత్తుకుంది. అంతే, మరుక్షణమే ఆమె ఒక నిర్జలమైన బంగారు విగ్రహంగా మారిపోయింది. సోమనాథం గుండె పగిలింది. అయ్యో, ఎంత పని అయింది! ఎంత పని చేశాను! అపారమైన ఈ బంగారం నా కూతురు ప్రాణం ముందు ఎంత అని ఏడుస్తూ దేవతను వేడుకున్నాడు. అతని పశ్చాత్తాపాన్ని చూసిన దేవత ఒక కూజలో మంచినీరు ఇచ్చింది. ఆ నీళ్లు చల్లగానే కూతురు తిరిగి ప్రాణం పోసుకుంది. మిగిలిన వస్తువులన్నీ కూడా మామూలు స్థితిగా మార్చాయి. నీతి: నిజమైన ఆనందం అపారమైన సంపదలో లేదు, ఉన్నదాంట్లో సంతృప్తి చెందడంలోనే ఉంది. అతి ఆశ ఎప్పుడూ అనర్థానికి దారితీస్తుంది.